బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో పంచాయతీ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్మికులు. గత 5 నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించడం లేదని గ్రామంలో భిక్షాటన చేపట్టారు. ఇక గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. గత 5 నెలలుగా తమకు వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, రోజు గడవాలంటే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు 5 నెలల జీతాలు చెల్లించడంతో పాటు తమను రెగ్యులైజ్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో పంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 5 నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించడం లేదని గ్రామంలో భిక్షాటన చేపట్టారు. ఇక గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. గత 5 నెలలుగా తమకు వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, రోజు గడవాలంటే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు 5 నెలల జీతాలు చెల్లించడంతో పాటు తమను రెగ్యులైజ్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలియజేయడానికి మేము గ్రామంలో భిక్షాటన చేస్తున్నాము. మాకు జ్వరాలు వచ్చినా మా పిల్లలు మాకు పుట్ట కోసం ఇంట్లో కష్టాలు పడుతూ ఇంత మోళ్ళు తీసుకుంటూ ఏ పనైనా చేస్తూ 24 గంటల పని చేసుకుంటూ మేము గత 6 నెలల నుంచి రేపొస్తాయి మాపస్తాయి అనుకుంటా ప్రభుత్వం మాకు మండి వైఖరం చూపిస్తుంది. సబ్బులు లేవు, సరుకులు లేవు. మేము ఎట్లా ఉండాలి? ఒక్కొక్కరికి పిఎఫ్ కట్టగా మాకు మా డిమాండ్లు ఏంటంటే పిఎఫ్లు, ఈఎస్ఐ అన్ని సౌకర్యాలు కలవాలి. నెలకు వేతనాలు వేయాలి. మా డిమాండ్స్ యొక్క ప్రభుత్వం గుర్తించాలని మేము ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది. 6 నెలల జీతాలు పడకపోవడం వల్ల ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది. రేపు పడితే మాప పడితే అనుకుంటా ప్రభుత్వం మాకు చిన్న చులకన చూస్తుంది. కాబట్టి మా సఫాయికి చిన్న చులకన అయిపోయినా మేము సఫాయి అంటే సఫాయి వల్లే కదా, ఇది చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ మమ్మల్ని వేధింపులు చేసుకుంటా మేము వాళ్ళకి భయపడుకుంటా పని చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఒక చిన్న చూపు చూడకుండా సఫాయి వారు ఉన్నారు కదా, మరి బురదలో దిగుతున్నారు.